వరుణుడు కనికరించట్లేదు, చుక్క వర్షం కురిపించట్లేదు. ఓవైపు పంటలు ఎండిపోతూ ఉంటే రైతన్నల గుండెలు పగిలిపోతున్నాయి. నీటి కోసం తల్లడిల్లిపోతున్నారు. వరుణుడిని ప్రసన్నం చేసుకునేందుకు జోగులాంబ గద్వాల జిల్లా పల్లెపాడు గ్రామస్తులంతా ఒకే తాటిపైకొచ్చారు. కృష్ణానది తీరంలో ప్రత్యేక పూజలు చేసి 1001 బిందెల నీటితో బొడ్డెమ్మలకు అభిషేకం నిర్వహించారు. అలాగే 101 కాడెద్దుల బండిపై పవిత్ర జలాలను తీసుకొచ్చి గ్రామంలోని ఆలయాల్లో అభిషేకం చేశారు. మంగళ వాయిద్యాలు, డప్పు చప్పుల మధ్య ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వర్షం కురిపించాలని వరుణ దేవుణ్ణి వేడుకున్నారు. వాన లేక పంటలు వేసినాం, మొలసలే. మాకు వాన కావాలని మేము ప్రతి ఒక్కసారి ఏడిపోయి నీళ్ళు తెచ్చి దేవర్ల కల్లా దేవుళ్ళ కల్లా పోస్తాం. మాకు వానలు లేక అల్లాడుతున్నాం. వానలు పడాల అన్ని గుళ్ళ కల్లా అభిషేకం చేస్తున్నాం. మహిళలం, మొగళ్ళు, ఆడళ్ళం అందరం పిల్లలు తల్లం పోయి పూజ చేసి అభిషేకం చేసి వచ్చినాం. మేము ప్రతి సంవత్సరము కృష్ణానది నుంచి నీళ్ళు ఇచ్చి గ్రామ దేవతలకు నీళ్ళు ఇచ్చి అభిషేకం చేస్తున్నాము. ప్రతి సంవత్సరము ఇదే విధంగా చేస్తున్నాము. మా ఊరికి వర్షాలు పడతాయని ఆశిస్తూ మా గ్రామ దేవతలని, ఊర్లో దేవుళ్ళని వేడుకుంటున్నాం. ఈ విధంగా చేయడం వల్ల మా వర్షాలు పడతాయని ఆశిస్తున్నాం. మానపాడు మండలం పల్లెపాడు గ్రామం. ఊర్లో వర్షం లేక కృష్ణా జలాలు తీసుకొని వచ్చి కాడెద్దులు 101 కాడెద్దులతో 1001 బిందెతో ఊరి నుంచి ఆబోలో గోపాలంగా నదికి వెళ్ళి అక్కడి నుంచి స్నానాలు చేసి పూజలు ఆచరించి ఊర్లో శివాలయం, ఆంజనేయ స్వామి టెంపుల్, ఊర్లో ఉన్న దర్గాల దగ్గర మిగతా గ్రామదేవుల కానీ నీళ్లు పోసి వర్షం రావాలని చెప్పని కోరుకుంటున్నాము. ప్రతి సంవత్సరం ఇదే విధంగా వర్షాలు వస్తాయన్న ఆశతో మేము ఈ పూజలు చేస్తున్నాం. ఈ సంవత్సరం వర్షం పడుతుందనే ఆశతో ఈసారి కూడా చేసినాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.